జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి, పార్టీ పెద్దలకి, పార్టీ క్యాడర్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, మీ 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. సో నేను ఒక్కొక్క ప్రోగ్రామ్ని అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉంటే నాకు ఎక్కడెక్కడ ఉన్న జన సైనికులు, వీర మహిళలు అంత కుప్పలు కుప్పలుగా నాకు కమ్యూనికేషన్ వస్తూ ఉన్నారు. సో అఫిషియల్గా జనసేన అతిపెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేస్తున్నాం. సో మీరు ఏ ఊరు ఏంటి అనేది పక్కకు పెట్టండి. మీరు జనసేనలోకి ఎంటర్ అయిపోయి మీరు మెంబర్షిప్ తీసుకొని ఉంటే ఇమ్మీడియట్ మీ మెంబర్షిప్ స్క్రీన్ షాట్తో నాకు కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. డైరెక్ట్గా జనసేన ఫ్యామిలీలోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీనిలోకి ఎంట్రీ ఉంటుంది. దయచేసి జన సైనికులకు, వీర మహిళలకు మాత్రమే ఈ స్పెషల్ వాట్సాప్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కరి సమస్యను డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా జనసేన నెంబర్కి మీరు నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. నేనే స్వయంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఇక నుంచి ప్రతి జనసేన కార్యకర్తకి, ప్రతి వీర మహిళకి అందుబాటులో ఉంటుంది. మీ ప్రతి మెసేజ్ డైరెక్ట్గా జనసేన వింటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్లో రీసెంట్ టైమ్స్లో నేను మీ సమస్యలు చెప్పండి, పరిష్కారాలు ఇక్కడ నుంచే మొదలవుతాయని చెప్పేసి నేను ఒక స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోకి నేను ఊహించని స్పందన వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమస్యలను నాకు చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ఈరోజు నుంచి డిస్కస్ చేస్తూ వెళ్తూనే ఉంటాం. ప్రతి సమస్యను క్లియర్ చేయడానికి జనసేన వంతు, అంటే మా వంతు మేము కృషి చేస్తూనే ఉంటాం. సో దీంట్లో ప్రభుత్వం ఏది, సో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయరు, ఇవన్నీ విషయాలు పక్కకు పెడితే ఎవడైనా తప్పు చేస్తే, ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళని లేదు, ఈవెన్ మన వాళ్ళు తప్పు చేసినా కూడా తాట తీసేయడం జరుగుతుంది. సో దయచేసి ఎవరు తప్పులు చేయొద్దు. మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు పొరపాటున కూడా తప్పులు చేయొద్దు. ఏ డిపార్ట్మెంట్లో తప్పులు ఉన్నా కూడా కడిగేసి పారేయడమే, వేరే డిస్కషన్ కూడా ఉండదు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే డిస్కషన్ చాలా హాట్గా ఉంటుంది. సో ఒక రెవెన్యూకి సంబంధించిన ఒక ప్రాబ్లం నా దగ్గరికి వచ్చింది. సో రెవెన్యూ దందా జరుగుతున్నట్లు. వన్స్ ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తూ ఉన్నాయి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో భయంకరమైన దందా ఒకటి జరుగుతోంది. సో మరి ఆ దందా జనాలకు తెలియదా, పెద్దవాళ్ళకు తెలియదా అంటే చాలా వరకు తెలిసే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే పూర్తిగా డబ్బులకు అమ్ముడుపోయే ఆఫీసర్లు, డబ్బులకు అమ్ముడుపోయే రాజకీయ నాయకులే మన చుట్టూ ఉన్నారు. అవన్నీ ఫినాయిల్తో కడగడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాంటి గొప్ప నాయకుడు సపోర్ట్ చేస్తూ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకునై నేను మీ ముందు ఉంటాను. సో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన ఒక ఇష్యూ గురించి మీతో నేను డిస్కస్ చేయాలి. సింపుల్గా నేను ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆ ఇష్యూ ఏంటి అంటే అగ్రిమెంట్ లేకుండా ఓనర్ లేకుండా ఇంకొకరికి ఒక ల్యాండ్కి సంబంధించిన టోటల్ ఆ సెటప్ అంతా వాళ్ళకు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే అసలు ఓనరే లేకుండా వాళ్ళ ల్యాండ్ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ కుమ్మక్కయ్యి ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకు రిజిస్టర్ చేశారు. మినిమం రిజిస్ట్రేషన్ అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించినవన్నీ చూడాలి, లావాదేవీలను చూసుకోవాలి, లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే కదా మెయిన్ ఓనర్ రావాలి, సంతకాలు పెట్టాలి. ఇవన్నీ జరిగితేనే కదా ఒకరి నుంచి ఇంకొకరికి ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ సిచ్యువేషన్ దానికి రివర్స్లో ఉంది. అసలు ఓనరే రాకుండా ఆ ల్యాండ్ల సంబంధం లేదన్నట్టు వేరే వాళ్ళు ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఏంటి తెలుసా పరిస్థితి? ఒక మహిళ, తను హ్యాండిక్యాప్డ్. ఆ మహిళ గోడు వినేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎవరు పలకడం లేదు. అవునమ్మా, కరెక్టేనమ్మా, అలా జరిగిందమ్మా, తప్పు జరిగిందమ్మా అని చెప్పేసి అంటున్నారే తప్ప అది క్రిస్టల్ క్లియర్గా ఎవరితో జరిగింది, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని రెక్టిఫై చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆమె ఎక్కే గడప దిక్కే గడప చేస్తుంది తప్ప ఆ తల్లికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఎంతో దారుణమైన పరిస్థితుల్లో జనసేనకు నాకు కమ్యూనికేషన్కి వచ్చింది. ఈ విషయం గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. కానీ అగైన్ అండ్ అగైన్ ఆ అభాగ్యురాలికి ఎవరూ సపోర్ట్ చేయని పరిస్థితి. ఈ ఇష్యూని అంత ఈజీగా వదలను. ఆథరైజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా ఇప్పుడు లైవ్ తీసుకుంటాను. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, వాళ్ళు ఇన్ కేస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు చేయకపోతే అసలు ఎందుకు, అంటే తన సంబంధం లేకుండా తన ల్యాండ్ ఎందుకు వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఎలా అయ్యింది, లెక్కలు చెప్పాలి కదా. సో న్యాయబద్ధంగా అన్నీ అడుగుదాం. సో ఇన్ కేస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ది తప్పు ఉంటే మాత్రం తోలు తీసేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, అటుపక్క వాళ్ళ వెనకల ఎవరైనా ఉండొచ్చు. సో డైరెక్ట్గా ల్యాండ్కి సంబంధించిన ఓనర్ని నేను ఇప్పుడు లైవ్ తీసుకుంటున్నాను, లైవ్లో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఇష్యూ తన నుంచే విందాం. అసలు ఇష్యూ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి అనేది మనము విన్న తరువాత మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి చెత్త పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. సో డైరెక్ట్గా నేను తనకి కమ్యూనికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో తనతోనే డైరెక్ట్గా అన్ని విషయాలు కూలంకుషంగా మీరు కూడా వినండి, అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సో తను నిజంగా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ని అంతగా ఏడిపించడం అనేది తప్పు. నిజంగా తన తప్పు ఉందనుకో, ఆ మహిళ తప్పు ఉందనుకో, అక్కడ కూడా క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఏంటంటే ప్రతి ఇష్యూ, మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా నాతో డిస్కస్ చేయండి. డైరెక్ట్గా ఆ ఇష్యూ మీద ఫైట్ చేయడం జరుగుతుంది. సో తనకు డైరెక్ట్గా ఫోన్ చేయడం జరుగుతుంది, వెయిట్ చేయండి. రింగ్ అవుతుంది. మీరు ఏ ఇష్యూ అయినా కూడా నాతో నిరభ్యంతరంగా డిస్కస్ చేయొచ్చు. సో ప్రభావతి గారు లైన్లోకి వచ్చారు. ప్రభావతి గారు నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడండి. అసలు ఫస్ట్ మీరు లైవ్లో ఉన్నారు, అసలు ఇష్యూ ఏంటి అనేది మీ మాటల్లో క్లియర్గా చెప్పండి. కొంచెం లెంగ్త్ ఎక్కువైనా పర్లేదు, అసలు ప్రాబ్లం ఏంటి అనేది మొట్టమొదటి నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మాట్లాడండి. అది ల్యాండ్ సార్, అది మా అత్తగారికి చెందిన ఒక 3 ఎకరాల ల్యాండ్ సార్. అది ఆవిడ పేరు మీద 1967 లో రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళ నాన్నగారు చేశారు. తర్వాత అప్పట్లో ఆవిడ పేరు కోడి నారాయణమ్మ. అంటే పెళ్లికి ముందు చేశారు, ఒకటి రాశారు. పెళ్లి తర్వాత మళ్ళీ ఇంకొకటి రాశారు, రిజిస్ట్రేషన్ చేశారు 1967 లో. అప్పుడు కోడి సత్యనారాయణమ్మ గారు. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ బెదవాడ సత్యనారాయణమ్మ గారు. అయితే ఆ పొలాన్ని ఇక్కడ కొవ్వాడ కాలువ అని చెప్పేసి ఉంది సార్, పోలవరప. ఆ కాలువలో ఒక 12 గుంచాల పొలం అందులో వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అది? అది కొవ్వాడ కాలువ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కాలువకు సంబంధించి వెళ్ళిపోయిందా? ఓకే. మిగిలింది ఎంత? మిగతా 18 గుంచాల పొలం ఆవిడ పేరు మీద మామూలుగా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు సంతకాలు పెట్టి ఈ పొలం మా అక్కగారు రాసిచ్చారు. మేము సిస్టమ్ చేసుకుంటున్నాం కానీ ఆవిడ పనులు అయ్యి ఆవిడే కట్టుకుంటుంది. ఈ పొలం మా ఆవిడకే చెందింది, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆవిడకి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మామూలు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చారు సార్. అది ఉంది 1967 రిజిస్ట్రేషన్ ఉంది, అది మీకు కూడా పెట్టేస్తాను నేను. అయితే ఆ తర్వాత అదే వాళ్ళ చిన్న తమ్ముడు దాన్ని కౌలు చేసుకుంటున్నాడు సార్. ఓకే. కౌలు చేసుకుంటూ అతను ఏం చేశాడంటే, ఈవిడ కొద్ది రోజులు బయట ఉన్నారు, అది ఆశ్రయగా తీసుకుని ఇంకా ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా అని చెప్పేసి ఆవిడ ఇల్లు కట్టమన్నంట. అంటే వాస్తవం మీకు చిన్న విషయం తెలియాలని చెప్తున్నాను. ఆవిడ పొలం అమ్మి ఇల్లు కట్టమన్నారట. ఆవిడ పొలం అమ్మి నాకు ఇల్లు కట్టండి బయట అన్నట. అంటే అది ఏం చేశాడంటే ఆ పొలం అలాగే ఉంచుకుని ఆ పొలాన్ని ఈవిడతో సంబంధం లేకుండా, అంటే ఈవిడ సంతకం పెడితే మళ్ళీ ఈవిడ పిల్లలు కూడా పెట్టాలి కదండి. అవును. ఈవిడకి 3 పిల్లలు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఈవిడతో సంబంధం లేకుండా 2014 అనుకుంటా సార్, 2014-15 లో సబ్ డివిజన్స్ జరిగినాయి అంటే
ఉమ్, ఈవిడ బెజవాడ సత్యనారాయణమ్మ కదా. ఉమ్, బెజవాడ సత్యనారాయణమ్మ పేరుని బెజవాడ వీర వెంకట సత్యనారాయణ అనే కొంచెం రిలేటెడ్ పర్సన్ ఉన్నాడు. ఉమ్. ఆయన జంటు, ఈవిడ లేడీ. దగ్గర దగ్గర ఉంది, పేరైతే దగ్గరగా ఉంది. కావాలని ఉమ్, కావాలని ప్రీ ప్లాన్డ్ గా ఉమ్, ఆ 2014లో 2015లోనే సబ్ డివిజన్ లో ఈవిడ పేరుకు బదులు ఆ పేరు చేసేస్తారు రిజిస్ట్రేషన్ ఆన్లైన్. ఉహు, ఉమ్. ఎలా అయిపోయింది ఆన్లైన్ అట్లా? ప్రూఫ్స్ ఆన్లైన్ అడుగుతారు కదా. అవుతుంది సార్, ఏం చూసి అవుతుంది? ఉమ్, ఒక లేడీకి ఇప్పుడు రాంగ్ అంటే నేను అది అడిగితే ఆ బిఆర్ఏ భయపడి ఏం లేదండి ఇది తప్పుపడింది అంటే అంటాడు. తప్పుపడితే అది ఒక పెద్ద విషయం కదా అది ఆన్లైన్ చేయడం అనేది. ఉమ్, అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడ మగ తేడా లేకుండా, భర్తకి తండ్రికి తేడా లేకుండా, ఇది జెండర్ కూడా తేడా లేకుండా ఎలా కొట్టేస్తాడు? ఇప్పుడు కొడితే ఒక లెటర్ మిస్టేక్ వస్తుంది ఉమ్. అంతేనండి, ఒక లెటర్ మిస్టేక్ అవును. వస్తుంది. మొత్తం జెండర్ మారిపోయి భర్త ప్లేస్ లో ఆ సదరు పర్సన్ ఎవరు ఉన్నారు, ఎవరి పేరు మీద రాస్తారు, వాళ్ళ తండ్రి పేరు ఎలా వచ్చేది? ఏంది ఉమ్, అదేలేండి. ఇప్పుడు మీకు అసలు అంటే ప్రీ ప్లాన్డే కదా. అంతే కదా. ఆన్లైన్ ఎలా మార్చారు? ప్రూఫ్లు అడుగుతారు కదా ఆన్లైన్ మార్చాలన్నా కూడా. కదా సార్, అంటే వీళ్ళు ఇష్టం కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా చేశారు. ఆ, అమ్ముడు పోయారు అయితే. వాళ్ళు ఆ రెండు ప్రీ ప్లాన్డ్ గా ఉమ్, అంటే వీళ్ళకి పేరుతో సంబంధం లేకుండా ఉన్నట్టు అక్కడ రాసిచ్చారు. కానీ ఇప్పుడు 1967 ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇవిడికి ఉంది. ఆ ఉమ్, తర్వాత తమ్ముళ్ళు రాసిచ్చిన పేపర్ ఇవిడికి ఉంది. ఉమ్, ఇది అదే. మాత్రం ఇది రాసేసుకుని ఈ తర్వాత ఈవిడ ఇల్లు కట్టమంది కదా. ఉమ్, ఇల్లు కట్టమంటే ఈ పొలం ఖరీదుకి ఆయన కట్టే ఆయనకున్న సెంటున్నర స్థలంలో ఈవిడకి ఒక చిన్న ఇల్లు కట్టి ఉమ్. ఆ ఇల్లు కూడా ఈవిడ తదనంతరం ఆయనకే చెందాలని రాసుకున్నాడు. ఓహో, ప్రీ ప్లాన్ టోటల్గా. ఉమ్, ప్రీ ప్లాన్ అది కూడా నా దగ్గర ఉంది, ఆయన రాసింది కూడా. కాకపోతే మా వాళ్ళు సంతకాలు పెట్టలేదు. ఉమ్, ఇదేంటిది మా పొలం అమ్మి ఇల్లు కట్టమంటే నీ స్థలంలో ఇల్లు కట్టి అసలు సంబంధం లేకుండా 40 లక్షల రూపాయలు ఈ పొలానికైనా 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టి మమ్మల్ని ఎందుకు అన్నారు? వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. ఉమ్, అది అలా వదిలేసాడు. కానీ ఆ లెటర్ మాత్రం నా దగ్గర ఉంది, అతను రాసుకొచ్చి. ఉమ్, మీకు ఇంకో విషయం కూడా చెప్పినా, ఇప్పుడు నేను లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్ అని నేను సార్లు అంటున్నాను కదా. ఉమ్, మా అత్తగారు బ్రతుకున్నప్పుడు మేము ఒక వీలు రాయించాం. ఉమ్. అది రాసింది అదే డాక్యుమెంట్ రైటర్ మా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్ చూసి. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇదే పొలాన్నే అతనికి రాసింది అదే లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్. ఆ, అలాగే ఈ పొలం ఈ ఇల్లు కూడా ఈవిడ తలాంతరం చెందాలని రాసింది కూడా ఇతనే. అదేలేండి. ఇవన్నీ రాసినప్పుడు ఒకడే, ఒకే డాక్యుమెంట్ రైటర్. ఒకే డాక్యుమెంట్ రైటర్. అతని పేరు అతను మీకు పెడతాను వాట్సాప్ నెంబర్. పెట్టండి పెట్టండి. ఎందుకంటే అతను వైశ్యస్. కానీ అప్పటి నుంచి నేను ఈ పాయింట్ రేస్ చేసిన దగ్గర నుంచి భయపడుతున్నాడు. ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చినా భయపడుతున్నాడు. కానీ ఏం చేయలేదు, డబ్బులు తీసుకున్నాడు కదా. అలాగా డబ్బులు తీసుకోకపోతే ఇలాంటి రిస్క్ ఎవరు చేయరు కదండి. ఒక ఏంటది అఫీషియల్ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ రిస్క్ చేస్తున్నాడు అంటే దానికి తగ్గ బెనిఫిట్ ఉంటేనే చేస్తాడు. మన జాబ్ రిస్కే కదా. అంతే కదా. ఇవన్నీ రాసినది. అయితే వీళ్ళు గొడవ పడ్డారు, అది అలా వదిలేశారు. తర్వాత ఆవిడకి హెల్త్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ మాకే ఫోన్ చేశారు, మా దగ్గరికే పంపించేశారు, మేమే తీసుకొచ్చాం. ఆవిడ కార్యక్రమాలన్నీ చేసేసాం, అయిపోయింది. పొలాన్ని ఇతను ఏం చేశాడంటే ఆవిడ అక్కడ ఉంటాయని ఈ ప్రీ ప్లాన్ గా వేరే పర్సన్ పేరు మీద రాసుకున్నాడు కదండి. ఆ సబ్ డివిజన్ చేయించాడు కదా. అతని కొడుకుని కొంచెం ఎక్కువ మోటివేట్ చేసి కొంచెం భయపెట్టా, కొంచెం అది చేసి ఇది చేసి మొత్తం అంటే రిలేటెడే. ఆ పర్సన్ కూడా ఇద్దరికి రిలేటెడే. ఈ పెద్దవాడు వేరే వేరే వచ్చినారని అన్న అతను కూడా రిలేటెడే, మా ఇంటి పేరే. మీకు రిలేటివ్స్ రిలేటివ్సే, అటు రిలేటివే ఇటు రిలేటివే. అతను కొంచెం భయపెట్టి అతని పేరు మీద చేయించుకుని అతనితో గొడవ ఉండదని చెప్పేసి అతని ద్వారాగా తీసుకెళ్లి వాళ్ళ ఆవిడ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అటు షిఫ్ట్ అయిపోయింది అయితే. వాళ్ళ ఆవిడ పేరు మీదకి ఆ పర్సన్ నుంచి, ఆ థర్డ్ పర్సన్ నుంచి పేరుతో సంబంధం లేకుండా అంటే సబ్ డివిజన్ ఆ పేరు అంతే పెట్టుకున్నాడు. మేమైతే పెట్టాం కదండి. అవునవును. ఇప్పుడు మా అత్తగారు పేరు మీద ఉంటే మా అత్తగారికి సంబంధించిన ఆవిడ సంతానం పెట్టాలి, వీళ్ళు ఎవరు పెట్టరు కదా. అందుకని ప్రీ ప్లాన్ గానే 2015లోనే సిస్టమ్ చేసుకుంటూనే ఆ సబ్ డివిజన్ ఆ పేరుకి దగ్గరగా ఉన్న అతని పేరు మీద ఒక రెవెన్యూ ఎంప్లాయ్ మాట్లాడే మాట ఏంటంటే ఈ విజయాది అనేవాడు తప్పు పడిపోయిందండి, ఆన్లైన్ లో తప్పు పడిపోయింది, దీన్ని కరెక్ట్ చేస్తా అని ఆ రోజు రాత్రి నేను గొడవ రేట్ చేసిన రోజు రాత్రి 3 years బ్యాక్
7:30 ఆ టైంలో వచ్చి పరుగులు పెట్టాడు నా దగ్గర. ఉమ్, పరుగులు పెట్టాడు, భయపడ్డాడు. మేము ఎప్పుడు కంప్లైంట్ తగిలితే అక్కడ రాడు ఉమ్, భయం. ఉమ్, ఉమ్. కానీ ఆ బిఆర్ఓని ఆ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ ప్లేస్ లోకి వచ్చిన వాళ్ళని అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ మేనేజ్ చేస్తూనే ఉన్నాడు అవన్నీ. మరి చేశాడు కాబట్టి కదా ఇప్పుడు ఆ ఎంఆర్ఓ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ముందు మేము వెళ్ళినప్పుడు ఇది రాంగ్ రిజిస్ట్రేషన్ జరిగింది, ఇలాగ ఫాదర్ కి హస్బెండ్ కి తేడా ఉండదు, ఇది కొత్త పేర్లు ఎలా వస్తాయి, ఉమ్, ఇది కావాలని జరిగింది రాంగ్ రిజిస్ట్రేషన్, ఉమ్. దీని మీద మీరు ఏం చెప్పారో అది రిటర్న్ గా రాసి ఫోన్ నెంబర్లు ఇస్తారని నేను ఎంక్వైరీ చేసి మిమ్మల్ని పిలుస్తానన్నా వాడు 2 years అయింది ఇప్పటికి మాకు అలాంటి మేము తిరిగి తిరిగి అలిసిపోయి ఊరుకున్నాం. దీన్ని మీరు కేసు ఫైల్ చేయాల్సింది, దీని మీద ఫైల్ చేయలేదా? కేసు ఫైల్ చేయలేదు. కానీ నేనేమనుకుంటానంటే వీళ్ళందరూ ఇలా జరుగుతుంటే ఎందుకు పట్టించుకోరు నాకు అర్థం కాదు. అలాగే జేసీ దగ్గరికి వెళ్ళాం, పట్టించుకోవట్లేదు. జేసీ దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా మా ఎదురుగానే ఎంఆర్ఓ ఫోన్ చేసింది, మీరు ఏంటి దీని మీద మీరు ఎదురుకు వచ్చారంట కదా, మీరు ఏం చేయలేదు అది ఇది అంటే మీరు వెంటనే ఈ విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అప్పటి నుంచి ఇప్పుడు రిప్లై లేదు, 1 year దాటిపోయింది. ఒకటి మనం డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు విఆర్ఏకి ఫోన్ చేద్దాము, ఏం మాట్లాడుతాడో విందాము. విన్న తర్వాత ఏంటంటే ఇది ఇమ్మీడియట్ వీళ్ళ దగ్గర పని కాదమ్మా, ఎందుకంటే వీళ్ళు క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది డబ్బులు తిని మేనేజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. అంతే కదా సార్, అది ఓపెన్ గానే చెప్తున్నాను. ఆ డబ్బులు తినకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంట్రెస్ట్ ఎందుకు చేస్తాడు? అంతే కదా, అంతే కదా. అసలు ఫస్ట్ ఈ మనిషి ఏం మాట్లాడుతాడో విందాం ఫస్ట్. లేదు కాదు కూడదు అంటే దానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మనం కేసు ఫైల్ చేయొచ్చు. కేసు ఫైల్ చేస్తే ఉరుకులు పరుగులు మిస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి. అంత ఈజీ కాదు ఇది. చెప్తాను, నేను చెప్తాను జనసేన తరపు నుంచి కేసు నేను ఫైల్ చేస్తాను, మీరు చేస్తారా, మనము ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తారా లేదా అనేది నేను డైరెక్ట్గా మాట్లాడతాను. మాట చెప్తాను సార్, మీరు బిఆర్ఏకి చేయండి. తర్వాత నేను అతను డాక్యుమెంట్ రైటర్, అసలు ఈ ప్రాసెస్ వేట ఆధారంగా జరిగింది, ఆ డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి మీరు అడగాలి సార్. సబ్మిట్ డాక్యుమెంట్సా? ఓకే ఓకే, అవి పంపండి అని ఒకసారి అడుగుతాను. మా అత్తగారి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ మీరు పెట్టండి. అలాగే వాళ్ళు ఏం పెట్టి రాసి చేయించారో అది చూపించారు. ఏం ప్రకారం ఇది జరిగిందో మాకు వివరాలు కావాలని చెప్పి మీరు లైన్లో ఉండి చెప్తా. ఆ నంబర్ నాకు పంపారా? విఆర్ఏ నెంబర్ పెట్టండి, మిమ్మల్ని లైన్లో పెట్టే దానికి చేస్తా, కాల్ చేస్తా, కాన్ఫరెన్స్ కలుపుతా. ఏం పేరు విఆర్ఏ పేరు? రవినా? స్ట్రాంగానా? చెప్తాను ఉండండి, ఎందుకంటే ఒక నిమిషం. మీరు డైరెక్ట్ మీరు మాట్లాడదురు, ఏం కాదు. అదేలేండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, కాన్ఫరెన్స్ కలుపుతున్నాను. ఒకరికి ఒకసారి తాట తీస్తే ఒకరికి అందరికి భయం వస్తుంది, పరిగెత్తాలి. చూడండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సార్ విఆర్ఏ రవి గారా సార్? ఏమండి? డిస్కనెక్ట్ చేశారండి. డిస్కనెక్ట్ చేశాడు. మళ్ళా మాట్లాడు. కొంచెం ఓపిక వెయిట్ చేయండి, కథ ఏదో తెలుద్దాం ఈరోజు. కొంచెం లైన్లో ఉండండి, ఇందాక డిస్కనెక్ట్ చేశాడు.
మాట్లాడతాను. అలాగే ఉండండి. ఎత్తాడు, డిస్కనెక్ట్ చేశాడు. ఎయిట్ 085 person you have called is speaking to someone else. You can wait. హలో హలో సార్, రవి గారు మాట్లాడేది? అవునండి అవునండి నా పేరు వారణాసి సూర్య అండి, జనసేన నుంచి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే చెప్పండి. నమస్తే. నమస్తే సార్. ఈ ప్రభావతి అనే మహిళ మీ దగ్గరికి వచ్చిందా సార్? ల్యాండ్ ఇష్యూ సంబంధించి మీ దగ్గర ఇష్యూ జరుగుతుంది ఒకటి. సత్యనారాయణ గారండి. పెద్దవాడ సత్యనారాయణ గారు వచ్చారండి. ఇష్యూ ఏంటి సార్? అది ఏంటి ప్రాబ్లం ఏంటి? చెప్పండి సార్. పేరు ఆన్లైన్ అయింది కదా, పెద్దవాడ వేరే సత్యనారాయణ అని. అది ఎలా ఆన్లైన్ చేశారు, వేరే ఆధారంగా చేశారు? ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. మరి పెద్దవాడ సత్యనారాయణ మీకు తెలియనట్టుగా మాట్లాడకండి. ఇది ఓపెన్, ఈ మండలం అంతా ఓపెన్ సీక్రెట్ ఇది. సార్ లైవ్ రన్ అవుతుంది, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అసలు ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏంటి? కోఆపరేట్ చేస్తానండి మీకు ఏదైనా సరే. అదే అదే చెప్పండి. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏంటి ప్రాబ్లం క్లియర్గా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమండి అది అది ఇలా పెద్దవాడ సత్యనారాయణమ్మ అనే పెద్దవాడ వీర్రాజు అనే ఆయన కోడి గంగరాజు వాళ్ళకి అక్కండి ఆవిడ. అక్కండి అక్క అయితే మేమేం చేసామంటే ఫస్ట్ లో 2009లో ల్యాండ్ ఎక్విజిషన్ లో భూమి పోయింది. ఎంత పోయింది? అది చూడాలి సార్, చూడాలండి. పోయింది. పోతే ఉన్న బ్యాలెన్స్ ఏం చేశారంటేనండి వీళ్ళు కోడి గంగరాజు గారు వాళ్ళ వెంకటరావు ఉన్నాడండి, కోడి గంగరాజు గారు తమ్ముడు. తమ్ముడు ఏం చేశాడంటేనండి ఇక్కడ ఇల్లు కట్టాడు సార్. ఇక్కడ ఇల్లు కట్టి పెద్దవాడు సత్యనారాయణమ్మకి రాశాడండి. అది ఎవరు మీరు రాశారా? చూడండి, మీరు రాశారా? నేనా? మీరు రాశారా? అది నేనెందుకు రాస్తానండి? మరి ఒకసారి మీకు ఫార్వర్డ్ చేస్తాను చూడండి. అలా కాదు సార్, నేనెందుకు రాస్తానండి? మీరు చూసినట్టు రాసినట్టు మీరు చెప్తున్నారా లేదా? ఆవిడ అసలు జరిగిన గొడవ అండి అది. ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వేం మొదటి కాదు కానీ అనకాదు. నువ్వు అనకండి, నువ్వు అనుకో. అది నేను ఒక్కొక్కరు మాట్లాడండి ప్లీజ్. మేడం మీరు కొంచెం ఆగండి మేడం, తను మాట్లాడినివ్వండి. తను తీసుకున్నాడండి వాళ్ళ అబ్బాయి. మీరు కంగారు పడిపోతారు. రెంట్ కూడా తీసుకున్నాడు వాళ్ళ అబ్బాయి. రెంట్ కూడా తీసుకున్నాడండి, రెంట్ కూడా తీసుకున్నాడు. ఊళ్ళో విషయం ఉండదండి. అయితే సార్ మీకు ఎవరిగా చెప్తారు చూడండి సార్. చెప్పండి సార్. అయితే వీళ్ళు ఏం చేశారంటేనంటే అది పెద్దవాడ సత్యనారాయణ అమ్మ పడపోయి పెద్దవాడ సత్యనారాయణ పడిపోయింది. ఎప్పుడు పూర్వం అండి. ఎలా పడిందండి అది? ఒక నిమిషం మేడం, మీరు ఆగండి నేను అడుగుతాను. అడుగుతున్నారు కదండి, ఆయన అడుగుతున్నారు కదా. ఆయనకంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ కదా. అక్కడ ఆ ప్లేస్ లో పక్క ప్లేస్ లో పోనీ పెద్దవాడ సత్యనారాయణ పట్టాడు. పక్క ప్లేస్ లో అక్కడ ఫాదర్ వేరే ఎలా వచ్చాడు? ఏమండి నేను మీకు చెప్పింది తప్పు పడిపోయిందని చెప్తున్నాను. పక్క నుంచి ఒక్క నిమిషం అండి. మీరు నన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. నేను తప్పు పడిపోయిందని చెప్తున్నానండి. తప్పు పడిపోయింది సార్, ఒక్క నిమిషం ఆగండి మేడం, మీరు ఆగండి మేడం. పడిపోయిందని నేనే చెప్తున్నాను. ఏమండి గురుగారు చెప్పండి. ఏమండి తప్పు పడిపోయిందని నేనే చెప్తున్నాను. ఓకేనండి, ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు ఆగాలమ్మా పద్మావతమ్మ గారు. తప్పు పడిపోయింది ఓకేనండి, తప్పు పడిపోయింది ఓకే. రవి గారు చెప్పండి సార్. తప్పు పడిపోయింది ఓకే, మరి ఆ రిజిస్ట్రేషన్ తన పేరు మీద చేసి అది ఇంకోరికి షిఫ్ట్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళకి డాక్యుమెంట్ ఏం తెచ్చుకోలేదండి. అప్పుడు ఎంఆర్ఓ గారు తెలియదు అనుకుందండి. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. 2009 కుమరా అది డాక్యుమెంట్ క్లోర్నెస్ తెమ్మన్నారు. ఆ సర్వే నెంబర్ అది టాలీ అవ్వలేదండి. తప్పు పడిపోయిందని సింపుల్ గా చెప్తారంటండి. దానికి తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నా. వీళ్ళ ల్యాండ్ వీళ్ళదింది, వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఎలా అనుకుంటున్నారు అవి? అంటే ఇక్కడ ఒరిజినల్ సత్యనారాయణ
అన్న ఉన్నదని వీళ్ళు ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు సార్. కోడి వెంకటరావు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే నా దగ్గరికి వచ్చింది సార్. అది మా విజయనగర్ గారి దగ్గరికి వచ్చిందండి. మా విఆర్ఓ గారి దగ్గరికి వస్తే కోడి వెంకటరావు ముట్టేసి పెట్టి నా దగ్గరకు వచ్చాడండి. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాడు. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే నేనన్నా ఆయన దగ్గరికి వెళ్తే కాదు రవి నా చదువు రవి రాస్తాడు అనేసి అన్నాడండి. అంటే నా దగ్గరికి వచ్చాడు సార్. నా దగ్గరికి వస్తే నేనన్నానంటే నేను రాయను, ఇది క్లియర్ గా అయినండి సార్. మీరు నేను రాయను, అది అన్ని రికార్డ్ అవుతున్నాయి సార్. మొత్తం అంతా లైవ్ రన్ అవుతుంది. గొడవలు ఉన్నాయి నేను రాయను, నేను ముట్టేసిన ఫైల్ అయితే రెడీ చేయను, నేను రెడీ చేయడం వరకే, ఎవరు నా పై అధికారులు చెప్తే నేను చేయడం వరకే నేను రాయనన్నానండి. రాయనంటే ఈ లోపల విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాడండి. మళ్ళీ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే విఆర్ఓ గారు అన్నారంటే ఆ గొడవలంతా వాళ్ళు సరి చేసుకున్నారంట, సెటిల్ చేసుకున్నారంట, అది చేసేయమన్నారు, ఎవరో తెలమ చెట్టు నాగు ఆయన చేసేయమన్నారు, చేసేసి అన్నారండి. అలాగా సార్, నేను అడిగే క్వశ్చన్ ఒక్కటే, వేరే పేరు మీద మీరు తప్పు పడిందని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఆ ల్యాండ్ సంబంధించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అన్ని మీ చేతుల మీదగానే జరిగింది. ఇవి ఎలా ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇవన్నీ లేకుండా ఎలా మీరు అప్రూవల్ ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ అప్రూవల్ ఇస్తేనే సబ్ రిజిస్టర్ అవుతుంది. మీరు అప్రూవల్ ఎలా ఇచ్చారు అని అడుగుతున్నారు, అంతే, అంత తప్ప ఏం లేదు. అది ఎలా ఇచ్చారు అంటున్నాను. తప్పు పడింది కరెక్టే. అయితే ఇక్కడ దీంట్లో ఇంకో పాయింట్ ఉందా, ఆవిడ కంగారు పడతారు, ఆవిడ అవసరం ఎవరు నాకు తెలియదు, కంగారు పడతారు చెప్పండి. తెలియదుగా, మీకు బాగా తెలుసులేండి, మీ దగ్గరికి వచ్చారు వాళ్ళని తిప్పుతున్నారు మీరు. నేనేం చేశానంటేనండి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు, కానీ బెజవాడ సత్యనారాయణ కొడుకుని మాత్రం తీసుకెళ్ళండి అక్కడికి. తీసుకెళ్తే అతను ఉంటాడు కాబట్టి పేరు పడిపోయింది, ఇదంతా పొరపాటు జరిగిపోయింది, మళ్ళీ డాక్యుమెంట్ లేదు కాబట్టి ఆవిడ వెళ్ళేటప్పుడు కోడి వెంకటరావు గారు ఆవిడ బామ్మారికి చెప్పానండి, బామ్మారికి చేసుకునేది ఆయన సమక్షంలో చేసుకోండి అని చెప్పానండి. అంటే మీ తప్పు లేకుండా మీరు, మీ తప్పు ఏం లేదంటున్నారా? చేసేసుకోమన్నారంట అని వెళ్ళారటండి. అంతే, మీ తప్పు ఏం లేదంటున్నారా ఇక్కడ మీరు? మీ తప్పు ఏమీ లేదంటున్నారా? తప్పండి, మీ తప్పు ఏమీ లేదంటున్నారా? డైరెక్ట్ గా ఒప్పుకోండి, అదేనా ఒప్పుకోండి. గొడవలు పడుతున్నారు సార్ వాళ్ళు. ఒక్క నిమిషం మ్యామ్, పద్మావతి గారు కాదండి. నేను వివరంగా చెప్పాను మీకు. అప్పుడు విఆర్ఓ గారి దగ్గరకు వచ్చి నేను చేయనని చెప్పాను. నేను చేయనని చెప్తే విఆర్ఓ గారు అన్నారు, వెంకటేశ్వర గారు అండి ఆయన పేరు, చెప్తే ఆయన చెప్తే ఏమన్నారంటే రవి అల్లాల్లో సత్మాడికి పోయారు, అల్లాలో గొడవ సెటిల్ అయిపోయిందంట, చేసేయమన్నారు అనేసి అన్నారు. రాజేష్ నాకు ఇవి నేను చేస్తాను అనేసి అన్నారండి. రాజేష్ ఆయన చేతులు పెట్టానండి, అంతవరకే. రైట్ సార్, మీరు చెప్తున్నారు కదా, నాకు కాదండి, అదే మీకు సంబంధం లేదంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు దీనికి సంబంధించి కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం సార్. మీరు మీ పేరు కూడా ఎంటర్ అవుతుంది వచ్చి, దాంట్లో మీరు ఇదే వివరణ ఇవ్వండి. అక్కడ నిజంగా తప్పు లేదనుకోండి ఏ ప్రాబ్లం లేదు, తప్పు ఉందనుకోండి ఎవరు తప్పించుకోలేరు. కోర్టులో కేసు ఫైల్ చేయమంటారా? మీరు యాక్సెప్ట్ చేయండి. కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం, అయితే మీరు వచ్చి కోర్టుకు చెప్పుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సింపుల్గా ఆయన తప్పించుకుంటున్నాడు. మేడం చెప్పండి. ఒకటే, ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా తప్పించుకోవాలనే చూస్తారు. ఇప్పుడు ఒక రాయి వేసాం కదా అక్కడ కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం అని చెప్పేసి, మీకే ఫోన్లు వస్తాయి, మీరే మాట్లాడాలి, ఆ సెటిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇన్ కేస్ అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు అనుకుంటే మీరు ఒరిజినల్ కానీ కేసు ఫైల్ చేయండి. ఫైల్ చేసిన తర్వాత మిగతా వ్యవహారాలు అవే నడుస్తాయి. ఎందుకంటే మన వైపు నుంచి న్యాయం ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మాట్లాడండి, ఒకసారి నంబర్ పెట్టండి. ఇక్కడ మన వైపు నుంచి న్యాయం ఉన్నప్పుడు తోలు తీసేయడమే అమ్మా, ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదా, మీ వెనకాల నేను ఉంటాను, మీరు కానీ నేను చెప్తా, ఎందుకు రారో చూద్దాం. విఆర్ఏ నెంబర్ ఆల్రెడీ పెట్టారు, రవి నెంబర్ పెట్టారు మీరు. విఆర్ఓదా? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంటారు? విఆర్ఓతో మాట్లాడుతుంటారా?
ప్లస్ ఈ డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళ ముగ్గురే ముఖ్యమైన క్యాండిడేట్లు. ఎవరితో మాట్లాడితే పని అవుతుందో వాళ్ళది పెట్టండి, ఆ నెంబర్ పెట్టండి. డాక్యుమెంట్ రైటర్తో మాట్లాడు. ఎవరు? వెంకటేశ్వరరావా? అతనికి భయమే, ఇవన్నీ రాస్తున్నాడు అతనే కదా. డాక్యుమెంట్ రైటర్ నెంబర్ పెట్టండి. వెంకటేశ్వరరావు విఆర్ఓ నెంబర్ పెట్టారు. ఉన్నాడు, ఒకసారి ఉంది. ఒకసారి టచ్ చేయండి సార్, నేను నెంబర్ తీసుకుంటాను. తీసుకో. సో ఇలాంటి దందాలు జరుగుతూ ఉన్నాయి. అంటే సంబంధం లేకుండా మన భూమికి మన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండి, మనకు సంబంధం లేకుండా మన భూములు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా ఉంది, దందాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయి అర్థం కావట్లే. సమస్య వదిలేది లేదు. ఎవరినో వదులుతారేమో, వారణా సూర్య వదలడు, తోలు తీసేస్తాడు 100 రూపీస్ ఎమ్మెల్యే అనుకుంటున్నారు. నాకు కూడా కాల్స్ నాకు కూడా వస్తాయి. ఎవరు వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా వెనక్కి తగ్గేదే లేదు. భయం పుట్టాలి. తప్పు చేయాలంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా భయం పుట్టాలి. ఆ భయం నేను పుట్టిస్తా. సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు కమ్యూనికేషన్ రండి. నిజంగా మన దగ్గర న్యాయం ఉంది అంటే మీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి ఈ వారణాసి సూర్య పోరాడతాడు. సో ఈ మహిళకి ఎటువంటి సపోర్ట్ లేదు. తను హ్యాండిక్యాప్డ్, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అందువల్ల చూస్తున్నారుగా మీరు ఆ ఫోన్లో వాళ్ళతో ఎలా గొడవపడుతుందో. నాతో కనీసం ఏమైనా మాట్లాడారా లేదా అని చెప్పేసి. సో ఆ మనిషి కంగారు పడిపోతున్నాడు. చెయ్యండి, చేసుకోండి, అది ఇదని చెప్తున్నాడు. కానీ నాకు తెలిసి ఈ రోజు నుంచి తనకి డే అండ్ నైట్ నిద్ర పట్టదు. ఎందుకంటే భయం. తప్పు చేసినోడి వెన్నులో వణుకు పుట్టాలి. అప్పుడే కామన్ మ్యాన్కి పనులు జరుగుతాయి. ఇలాంటి ఏమైనా వ్యవహారాలు చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వారణాసి సూర్య అనేవాడు ఫోన్ చేస్తాడు, తోలు తీసేస్తాడనే భయం ఉండాలి. ఆ భయాన్ని నేను పుట్టిస్తా కదా. మీకు ఏ సమస్యలు ఉన్నా, మీ వైపు న్యాయం ఉంటే ఆ సమస్యను నా దగ్గరికి తీసుకురండి. ఏ సమస్యలైనా కావచ్చు. ఒకటే ఏంటంటే పర్సనల్ సమస్యలు వద్దు, అన్నదమ్ముల గొడవలు ఇలాంటివి వద్దు. సో ఇలా డిపార్ట్మెంట్ వైజ్ ఎవరైనా కూడా ఏదైనా కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే ఇమ్మీడియట్ జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి రావచ్చు. డాక్యుమెంట్ రైటర్ నెంబర్ పెట్టింది. సో మాట్లాడదాం. ఫస్ట్ ఈవెన్ లైన్లోకి తీసుకునేసి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ కావచ్చు, కానీ ప్రాబ్లం క్లియర్ చేద్దాం. మేడం లైన్లో ఉండండి, డాక్యుమెంట్ రైటర్కి నేను కాల్ చేస్తాను. మీరు ఎవరికి భయపడద్దు మేడం, నేను చూసుకుంటాను. అంతే అంతే అంతే, కడిగేయండి అంతే, నేను చూసుకుంటాను. ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం లైన్లో ఉండండి. వాడు కేసు అనకూడదు, కానీ కేసు పెడతా అంటే పెట్టుకొని అంటున్నాడు. చూడు ఎంత కొవ్వు ఉండాలి వాడికి, ఎంత కొవ్వు ఉండాలా. దానికంటే పవర్ఫుల్ గా చెప్పారు సార్. అది ఇక్కడ గవర్నమెంట్ దగ్గర దృష్టి తీసుకెళ్తా ఉన్నట్టు అంటే అలా ఇక్కడ కోర్టులు అంటే ఏమన్నా తిరుగుతారు, వాళ్ళమ్మ ఫీల్డ్లో ఉంటారు. ముందు డాక్యుమెంట్ రైట్కి ఇద్దాం కరెక్ట్గా. అదే సార్, మీరు గవర్నమెంట్ పెడతానని చెప్పి చెప్పాలి. మీకు లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్ ఏంటి, ఇలా ఎలా రాస్తారు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. దయచేసి వేచి ఉండండి లేదా కొంత సమయం తర్వాత మళ్ళీ ట్రై చేయండి. The person you're calling is busy. నంబర్ బిజీగా ఉందమ్మా, కొంచెం నిమిషం వెయిట్ చేద్దాం. రమేష్ అతని పేరు. రమేష్ అంటే ఇల్లు రాసేసారు, అట్లా ఆలోచిస్తున్నారు. అదే చెప్తాను. అదే కదా రాళ్ళు పడిందని చెప్తున్నాడు.
డైల్ చేసిన నంబరు ప్రస్తుతం బిజీగా ఉంది. కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. నంబర్ బిజీగా ఉంది. హలో మేడం రమేష్ గారు ఉన్నారా అండి? హలో హలో కట్ చేశాడు. కన్విషన్ అలా తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఏంటంటే వీళ్ళు అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయరు, అదో లాజిక్. మీరు సంప్రదించాలనుకుంటున్నారు లిఫ్ట్ చేయట్లేదు. ఒక నిమిషం అండి, ఎవరో లేడీ ఎత్తింది ఫస్ట్. ఒక నిమిషం ఉంది. దీనికి ఏం చేద్దామంటే జనసేన నుంచి సో అండ్ సో అని చెప్పేసి ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి నేను మెసేజ్ మీరు పెడతాను. సంప్రదించాలనుకుంటున్నారు పద్మావతి గారు రెస్పాండ్ అవ్వట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. ఎవరో లేడీ లిఫ్ట్ చేసింది సో అండ్ సో అని చెప్పే లోపల కట్ చేశారనమాట. అంటే నాకు తెలిసి ఈయన ద్వారా ఆయనకి ఏమైనా కాల్ వెళ్ళిందా? వెళ్ళిండొచ్చు, పాస్ చేశాడు, అందువల్ల లిఫ్ట్ చేయట్లే. సో నేను ఏం చేస్తానంటే ఈ నెంబర్కి, రమేష్ అనే నెంబర్కి జనసేన తరపు నుంచి నేను మెసేజ్ పెడతాను. మీ డాక్యుమెంట్స్ పెట్టి ఈ ఇష్యూ మీద మీరు ఒకరి పేరు మీద, ఒక లేడీ పేరు మీద ఉన్నది జెంట్స్ పేరు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, డాక్యుమెంట్ రైటింగ్ ఎలా చేశారు, దీని మీద వివరణ ఇవ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఉంటుందని చెప్తాను. సో ఆ పని చేస్తాను నేను ఇమ్మీడియట్ అనమాట. మీ ఫోన్ కట్ అవ్వగానే ఫస్ట్ చేసే పని అదే. సో దాని తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు పెడతాను, ఇద్దరికి మెసేజ్లు పెడతాను. దీని మీద వివరణ ఇవ్వకపోతే, కరెక్ట్గా వివరణ ఇవ్వకపోతే చెప్తాను. ఇద్దరికి మెసేజ్లు వెళ్తాయి. మెసేజ్లు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేద్దాం. మీకే ఫోన్ వస్తుంది. మీ నెంబర్ కూడా పెడతాను వాళ్ళకి, పెడతాను. ఇద్దరు ఉండివ్వండి, రానివ్వండి. ఆ ఇల్లు ఎలా రాశాడో నేను వాళ్ళకి ప్లస్ మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి చూడండి, ఎందుకంటే ఆ ఇల్లు మా అక్కడికి నేను ఉచితంగా కట్టించాను. మీ డాక్యుమెంట్స్ ఇంకోసారి పంపండి మేడం. అవి మీ ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఒకసారి పంపండి, మళ్ళీ ఒకసారి పంపండి చెప్తా. ఇద్దరికి పంపిస్తాను నేను. ఇద్దరికి పంపించేసి గవర్నమెంట్ నుంచి ఈ ఇష్యూ చాలా సీరియస్, ఇది క్లియర్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాను. సో దాని తర్వాత రెస్పాండ్ అవ్వండి. ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ చేసేసాం మేము. వెళ్ళినా మమ్మల్ని వెనక పంపించడం, ఏదో చేస్తున్నాం కదా, ఏం పట్టించుకోవట్లేదు. అంటే మేమేం కదలలేం కదా. అదేలేండి, అది అర్థమైంది. నేను చాలా స్ట్రాంగ్గా ఇస్తాను. నేను ఇచ్చే డోస్ వేరే ఉంటుందిలేండి. ఓకేనా? రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఇమ్మీడియట్ మీ డాక్యుమెంట్స్ లేదు మేడం, ఈ ఇష్యూ క్లియర్ కాకపోతే మరలా తీసుకుంటాను ఈ ఇష్యూని. మీరేం వరీ అవ్వద్దు, డోంట్ వరీ. జనసేన మీ వెంట ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పరిస్థితి. ఒక మహిళకు సంబంధించి ల్యాండ్ ఉంటే ఆమెకు సంబంధం లేకుండా అన్ని డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తన దగ్గర ఉండి, సో ఈవెన్ సంతకం కూడా తీసుకోకుండా తన ల్యాండ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అనేది చాలా విచారకరం.
ఇలాంటివి దారుణాతి దారుణంగా జరుగుతున్నాయి. నాకు ఇవే కాదు, ఇలాంటి ఇష్యూలు చాలా వచ్చి ఉన్నాయి. అన్నిటి మీద నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మీ వెంట, సామాన్యుడు వెంట జనసేన ఉంటుంది. ఈ వారణాసి సూర్య, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే మీ సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ మీ ముందే ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. మీ సమస్యలన్నీ నాకు పంపించండి. ప్రతిదీ ఇక్కడే పరిష్కారం కావాలి, జనసేన దగ్గరే పరిష్కారం కావాలి. ఇన్ కేస్ ఇక్కడ పరిష్కారం కాకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ ఇష్యూలన్నీ వెళ్తాయి. అంతవరకు తెచ్చుకుంటే వాళ్ళ కెరీర్ ఖతమైపోయినట్టే. సో జన సైనికులు, వీర మహిళలు, మీరు ఇంకా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు అందుబాటులో లేరు జనసేన నుంచి మీరు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వారణాసి సూర్య మీకు అందుబాటులో ఉంటాడు, మీకోసమే పనిచేస్తాడు, మీతోనే ఉంటాడు. 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు ఇమ్మీడియట్ మీ జనసేన మెంబర్షిప్ తీసుకుని ఉంటే ఇమ్మీడియట్ ఆ స్క్రీన్ షాట్లు నాకు పంపండి. తీసుకోకపోయి ఉంటే ఇమ్మీడియట్ మీరు జనసేన సభ్యత్వం తీసుకోండి, మెంబర్షిప్ తీసుకోండి. ఆన్లైన్ త్రూ తీసుకోవచ్చు, ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఎలా ఏంటి అనేది మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండే, మీరు ఎప్పుడూ చూడని ఓ అద్భుతమైన జన సైనికుడు, వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.